భువనగిరి బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. और आज पोंगीर की इस विशाल जनसभा में आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार. ఈ రోజు ఈ సభకి వచ్చినటువంటి మాతలారా, మిత్రులారా, పెద్దలారా, నా హృదయంలో అంతర్భాగమైనటువంటి అందరికీ కూడాను నమస్కారాలు. सबसे पहले मैं भगवान लक्ष्मी नरसिम्हा स्वामी को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं. मैं स्वर्णगिरी वेंकटैया बालाजी मंदिर, कुर्मावेली मल्लिकार्जुन स्वामी, कोलक नपक जैन मंदिर, दक्षिण सोमेश्वर मंदिर को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं. मैं बस चलेगा भी. मैं कार्तिकीय रानी रुद्रमा देवी को मन पूर्वक प्रणाम करना चाहता हूं. अब నేను యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి. सुनिए भैया, ये छोड़ दीजिए, अब एक एक लाइन का करना मेरा. हाँ, आज जिन्होंने मुगलों के सामने लड़ाई लड़ी, ये महाराणा प्रताप वीर योद्धा, जिन्होंने देश की आजादी के लिए अपना सर्वस्व न्यौछावर किया, वो महाराणा प्रताप का जन्मदिन है. मैं महाराणा प्रताप को भी प्रणाम करना चाहता हूं. ఈ రోజు మొఘలులను ఎదిరించినటువంటి వీర యోధుడైనటువంటి రాణా ప్రతాప్, దేశం కోసము సర్వస్వం అర్పించినటువంటి రాణా ప్రతాప్ యొక్క జన్మదినము. నేను వారికి కూడా నా నమస్సులను అర్పిస్తున్నాను. भाई और बहनों, ये 2024 का जो चुनाव है, ये राहुल गांधी वर्सेस नरेंद्र मोदी का चुनाव है. మిత్రులారా, 2024లో జరిగే ఎన్నిక రాహుల్ గాంధీకి, నరేంద్ర మోదీ గారికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ये चुनाव वोट फॉर जिहाद, इसके अगेंस्ट वोट फॉर विकास का चुनाव है. ఈ ఎన్నిక ఓట్ ఫర్ జెహాద్, దానికి పోటీగా ఓట్ ఫర్ అభివృద్ధి, అభివృద్ధి కోసం ఓటు, దీనికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ये चुनाव परिवार के कल्याण, अपने परिवार के कल्याण के विरोध देश की जनता के कल्याण का चुनाव है. ఈ ఎన్నిక ఈ యావత్ తన కుటుంబం యొక్క అభివృద్ధి, మొత్తం దేశం యొక్క అభివృద్ధి, ఈ రెండిటి మధ్య జరుగుతున్నటువంటి పోరాటము. भाई और बहनों, ये चुनाव राहुल गांधी की चाइनीज गारंटी के खिलाफ मोदी जी की भारतीय गारंटी का चुनाव है. ఈ ఎన్నిక రాహుల్ గాంధీ యొక్క పిల్ల చేష్టల గ్యారంటీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి గ్యారంటీకి మధ్య పోటీ. भाई और बहनों, मेरे मंच पर आते ही आपने मोदी 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 के नारे लगाए. मैं देश भर में घूम कर आज बोंगीर आया हूं. देश भर में मोदी मोदी के नारे लग रहे हैं. 3 चरण के चुनाव में हम 200 के करीब पहुंच गए हैं. अब 400 पार करने के लिए तेलंगाना ने वोट डालना है. మిత్రులారా, నేను ఇక్కడ అందరూ నేను వేదిక మీదకి వస్తున్నప్పుడు మోదీ 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 అన్నారు. నేను దేశమంతా పర్యటించి వస్తున్నాను, అన్ని చోట్ల కూడాను మోదీ 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 అన్నటువంటి నినాదం వినిపిస్తోంది. ఇప్పటి వరకు 3 దశలు పూర్తయ్యాయి. 200 సీట్లకు మనం చేరువైపోయాము. ఇక 400 సీట్లను గెలవాల్సి ఉంది. తెలంగాణ కూడా ఈ 400 సీట్లను సాధించడంలో తోడ్పడవలసి ఉంది. भाई और बहनों, 2019 में तेलंगाना की महान जनता ने हमें 4 सीट दी है. मगर मैं आज सुन लो रेवंत रेड्डी,
आज कहकर जाता हूं, इस बार तेलंगाना में हम 10 से ज्यादा सीटें जीतने वाले हैं। 2019 ఎన్నికల్లో తెలంగాణ యొక్క ప్రజలు మాకు 4 సీట్లను ఇచ్చారు. రేవంత్ రెడ్డి విను, ఈసారి 10 కన్నా ఎక్కువ సీట్లు మేము గెలవబోతున్నాము. भाई और बहनों, तेलंगाना का ये डबल डिजिट स्कोर मोदी जी को 400 पार कराने वाला है। మిత్రులారా, తెలంగాణలో ఈ 2 అంకెల సంఖ్యలో ఎంపీలు గెలవడం అనేది మోదీ గారికి 400 సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. भाई और बहनों, एक कांग्रेस पार्टी की स्थिति इतनी खराब हो गई है कि उनको उम्मीदवार नहीं मिल रहे हैं। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా శోచనీయంగా తయారైందంటే వాళ్లకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకటం లేదు. और बोंगीर में ऐसा उम्मीदवार दिया जिसने राहुल गांधी का फर्जी सिग्नेचर किया था। భువనగిరిలో ఇక్కడ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మిత్రుడైనటువంటి ఆయన చెంచా అయినటువంటి ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. इसलिए उनको सस्पेंड भी किया, मगर जब बोंगीर में हमारे सामने लड़ने के लिए उम्मीदवार नहीं मिला, उनको पैर पकड़कर उम्मीदवार बनाया गया। ఆయనను ఈ పనులు చేసినందుకు సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకనందుకు ఆయన కాళ్ళు పట్టుకుని మళ్ళీ అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. भाई और बहनों, एक कांग्रेस पार्टी झूठ बोलकर चुनाव लड़ना चाहती है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది. भाई और बहनों, वो कह रहे हैं मोदी जी आएंगे तो आरक्षण समाप्त कर देंगे। వాళ్ళు చెప్తున్నారు మోదీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను సమాప్తం చేస్తారని అబద్ధం చెప్తున్నారు. भाइयों बहनों, मोदी जी 10 साल से पूर्ण बहुमत के साथ शासन कर रहे हैं। मोदी जी ने आरक्षण समाप्त नहीं किया। మిత్రులారా, మోదీ గత 10 సంవత్సరాలతో పూర్తి మెజారిటీతో పరిపాలన చేస్తున్నారు. కానీ రిజర్వేషన్లను ఆయన తొలగించలేదు, సమాప్తం చేయలేదు. परंतु तेलंगाना में कांग्रेस पार्टी ने 4% मुस्लिम आरक्षण देकर एसटी, एससी और ओबीसी के आरक्षण पर डाका डालने का काम किया है। కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు 4% రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లకు కన్నం వేసేందుకు ప్రయత్నించింది. भाइयों बहनों, मैं आज कहकर जाता हूं, आप भारतीय जनता पार्टी के 10 से ज्यादा सीट जिताइए। बोंगीर में हमारे बूरा नरसैया जी को जिताइए। हम ये मुस्लिम आरक्षण को समाप्त कर एससी, एसटी और ओबीसी का आरक्षण बढ़ाएंगे। మిత్రులారా, నేను ఈనాడు మీకు చెప్పి వెళ్ళబోతున్నాను. బీజేపీకి రాష్ట్రంలో 10 సీట్లు ఇచ్చి భువనగిరిలో శ్రీ బూరా నర్సయ్య గౌడ్ గారిని గనక గెలిపించినట్లయితే ముస్లిం రిజర్వేషన్లని తొలగిస్తాము. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం. भाई और बहनों, हमारे घोषणा पत्र में हमने मोदी गारंटीज दी है। మా ఎన్నికల వాగ్దాన పత్రంలో మేము మోదీ గారి గ్యారంటీలను మీ ముందుంచాము. भाइयों बहनों, मोदी जी जो बोलते हैं वो करते हैं। మిత్రులారా, మోదీ గారు ఏదైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేస్తారు. और ये राहुल बाबा की जो गारंटी है वो सनसेट तक भी नहीं चलती है।
బాబా ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏదైతే ఉందో అది ఏ మాత్రము చెల్లదు, పనికిరాదు. भाइयों बहनों, तेलंगाना के चुनाव में राहुल बाबा ने वादा किया था किसानों का 2 लाख तक का कर्ज माफ करेंगे, माफ नहीं किया. మిత్రులారా, తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ బాబా రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఆ రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదు. किसानों को हर साल 15,000 देने का वादा किया था, वो पूरा नहीं किया. రైతులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది కూడా పూర్తి కాలేదు. किसान मजदूर को 12,000 रुपया सालाना देने का वादा किया था, वो पूरा नहीं किया. రైతు కూలీలకు 12,000 రూపాయలు, ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది కూడా పూర్తి కాలేదు. चावल और गेहूं पर 500 रुपया अधिक बोनस देने का वादा किया था, वो पूरा नहीं किया. వరి అదే విధంగా గోధుమల పైన 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు. स्टूडेंट्स को 5 लाख तक का लोन विदाउट गारंटी देने का वादा किया था, पूरा नहीं किया. రైతులకు 5 లక్షలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తామని ప్రకటించారు. అది కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు, అమలు కాలేదు. कॉलेज जाने वाली बच्चियों को, लड़कियों को स्कूटी देने का वादा किया था, वो पूरा नहीं किया. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీని ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అది కూడా పూర్తి కాలేదు. हर तहसील में एक इंटरनेशनल स्कूल बनाने का वादा किया था, वो पूरा नहीं किया. ప్రతి తాలూకాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. అది కూడా పూర్తి కాలేదు. भाइयों बहनों, एक कांग्रेस जो वादे करती है वो पूरा नहीं करती है. మిత్రులారా, కాంగ్రెస్ ఏ వాగ్దానాలను అయితే చేస్తుందో వాటిని ఎప్పటికీ అమలు చేయదు. और मोदी जी जो कहते हैं वो करते हैं. మోదీజీ దేన్నైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేసి చూపిస్తారు. भाइयों बहनों, आप भोंगीर वालों मुझे बताओ, राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? భువనగిరి మిత్రులారా, మీరందరూ చెప్పండి, రామ మందిర నిర్మాణం జరగాలా, జరగొద్దా? 70-70 साल तक कांग्रेस पार्टी राम मंदिर के निर्माण को रोक कर रखी. मोदी जी ने 5 ही साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर जय श्री राम कर दिया. గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్య విషయాన్ని లటకాయించి పెట్టింది, వేలాడదీసి ఉంచింది. కానీ మోదీ గారు కేవలం 5 అంటే 5 సంవత్సరాలలో కేసును కూడా గెలిచారు, భూమి పూజ కూడా చేయించారు. అదేవిధంగా రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ చేయించి జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాన్ని ఇచ్చారు. भाई और बहनों, मोदी जी ने राम मंदिर बनाने का वादा पूरा किया है. మిత్రులారా, రామ మందిరాన్ని నిర్మిస్తానన్నటువంటి తన వాగ్దానాన్ని మోదీ గారు పూర్తి చేసి చూపించారు. भाई और बहनों, भोंगीर वालों मुझे बताओ, ये कश्मीर हमारा है या नहीं है? భువనగిరి వాసులారా, ఒక్క మాట చెప్పండి, కశ్మీర్ మనదా కాదా చెప్పండి. ये खड़गे जी कहते हैं राजस्थान और तेलंगाना वालों का कश्मीर से क्या लेन देन है? ఈ మల్లికార్జున్ ఖర్గే గారు చెప్తున్నారు, రాజస్థాన్ తెలంగాణకి చెందినటువంటి ప్రజలకు కశ్మీర్తో ఏం సంబంధం అని చెప్పి ఆయన అడుగుతున్నారు. अरे खड़गे जी, आप भोंगीर वालों को नहीं जानते. भोंगीर का बच्चा बच्चा कश्मीर के लिए अपनी जान दे सकता है, जान दे सकता है. ఓ ఖర్గేజీ,
మీకు తెలియని విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఈ భువనగిరి వాసులు ఎవరైతే ఉన్నారో, భువనగిరి వాసులు కశ్మీర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. भाई और बहनों, मोदी जी ने कश्मीर से धारा 370 को समाप्त कर कश्मीर में हमेशा के लिए तिरंगा लहराता रहे, ऐसा काम हमारे नेता नरेंद्र मोदी जी ने किया है. మోదీజీ ఆర్టికల్ 370ని 370వ అధికరణాన్ని తొలగించడం ద్వారా కాశ్మీరులో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశారు. సదా సర్వదా కశ్మీరు మనదేనని ఆయన చెప్పారు. भाइयों बहनों, मोदी जी ने इस देश से आतंकवाद को समाप्त किया है. మిత్రులారా, మోదీజీ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని పరిపూర్ణంగా సమాప్తం చేశారు. मोदी जी ने इस देश से नक्सलवाद को समाप्त किया है. మోదీ గారు ఈ దేశం నుంచి నక్సలైట్ సిద్ధాంతం ఏదైతే ఉందో, మావోయిస్ట్ ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిని కూడా సమాప్తం చేశారు. और मोदी जी ने इस देश को सुरक्षित बनाया है. మోదీ గారు ఈ దేశాన్ని సురక్షితం చేశారు. और दूसरी ओर एक कांग्रेस पार्टी, बीआरएस पार्टी, ओवैसी की पार्टी, भाइयों बहनों, मुझे बताओ, कांग्रेस और बीआरएस ओवैसी को रोक सकते, मजलिस को रोक सकते हैं क्या? మిత్రులారా, ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఓవైసీ ఈ మూడు రంగంలో ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఓవైసీని నిలువరించగలవని ఆయనని रोक सकते हैं क्या? बताओ जरा, जोर से रोक सकते हैं? भाइयों बहनों, ये तुष्टीकरण की जो एबीसी है ना, एपीसमेंट की एबीसी, इसका मतलब है ए से ओवैसी असदुद्दीन, बी से बीआरएस और सी से कांग्रेस पार्टी, ये तीनों एक थैले के चट्टे पट्टे हैं. మిత్రులారా, ఈ ఆంధ్ర ఈ రాష్ట్రంలో, తెలంగాణలో బుజ్జగింపు రాజకీయాల ఏబిసి ఏమిటో మీకు వివరిస్తాను. ఏ అంటే అసదుద్దీన్ ఓవైసీ, బి అంటే బీఆర్ఎస్, సి అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు వేరు వేరు కావు, ఒకటే. भाई और बहनों, कांग्रेस, मजलिस और बीआरएस, ये तीनों एपीसमेंट का ट्रायंगल है. ఈ మిత్రులారా, కాంగ్రెస్, ఎంఐఎం, అదేవిధంగా బీఆర్ఎస్ ఈ బుజ్జగింపు రాజకీయాల త్రికోణం లాంటిది, ట్రయాంగిల్ లాంటిది. ये लोग रामनवमी का जुलूस नहीं निकलने देते हैं. వీరు రామనవమిలో ఊరేగింపు తీయడం పైన ఆంక్షలు విధిస్తారు, అనుమతులనివ్వరు. ये लोग हैदराबाद विमोचन दिन नहीं मनाने देते हैं. వీరు హైదరాబాద్ విమోచన దినము, హైదరాబాద్ యొక్క విమోచన దినాన్ని జరపనివ్వరు, దానికి అనుమతినివ్వరు. ये लोग सीएए का विरोध करते हैं. వీరు సిఏఏని, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని వ్యతిరేకిస్తున్నారు. ये लोग यहां पर सरिया के आधार पर, कुरान के आधार पर तेलंगाना से पोचमपल्ली में हैंडलूम पार्क लिमिटेड स्थापित करने का काम और व्हाइट गोल्ड टेक्सटाइल पार्क स्थापित करने का काम नरेंद्र मोदी जी ने किया है. మోదీ గారు 14,000 కోట్లతో పోచంపల్లిలో ఒక టెక్స్టైల్ పార్కుని నిర్మాణం చేశారు. అదేవిధంగా చేనేత కోసము మరొక టెక్స్టైల్ పాలసీని ఏర్పాటు చేశారు. भोंगीर के लिए मोदी जी ने बहुत काम किया है. 140 करोड़ से भोंगीर से भोपाल पट्टनम तक नेशनल हाईवे को शुरू किया. మోదీ గారు భువనగిరి కోసం కూడా చాలా పనులను చేశారు. 140 కోట్ల రూపాయల ఖర్చుతో భువనగిరి నుంచి భోపాలపట్నం వరకు జాతీయ రహదారిని నిర్మాణం చేశారు. और बीबी नगर में एम्स की स्थापना कर भोंगीर, नलगोंडा, वारंगल और खम्मम में
सारे गरीब लोगों को फायदा पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया। మోదీ గారు మన బీబీ నగర్లో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా భువనగిరి, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి పేద ప్రజలకు వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. जनगांव और भुवनगिरी रेलवे स्टेशन को नए बनाने का काम नरेंद्र मोदी जी कर रहे हैं। జనగామ నుంచి గిరి వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో దాని ఆధునికీకరణ పనులను కూడా మోదీ గారు చేపట్టారు. और कुमारवेली में बिल्कुल अत्याधुनिक रेलवे स्टेशन फिर से बन रहा है। కొమరవెల్లిలో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం కానున్నది. रायगिरी से वारंगल तक 4 लेन सड़क का निर्माण हो रहा है। రాయగిరి నుంచి వరంగల్ వరకు 4 లేన్ల రహదారి యొక్క నిర్మాణం పూర్తయింది. सूर्यपेट से सिद्धिपेट तक नेशनल हाईवे बनाने का काम चल रहा है। సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారిని నిర్మాణం చేసేటటువంటి పని కూడా కొనసాగుతోంది. भाइयों बहनों, 2,33,000 लोगों को 5 लाख तक का पूरा खर्चा स्वास्थ्य का नरेंद्र मोदी जी उठा रहे हैं। మిత్రులారా, 2,31,000 మంది ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 5 లక్షల రూపాయల వరకు అయ్యేటటువంటి వైద్యపరమైనటువంటి ఖర్చు మోదీ ప్రభుత్వము భరిస్తోంది. और 1,21,000 किसानों को हर साल 6,000 देने का काम नरेंद्र मोदी जी ने किया है। దాదాపు 1,21,000 మంది రైతులకు ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు ఇచ్చే పనిని నరేంద్ర మోదీ ప్రభుత్వము కొనసాగిస్తోంది, చేపట్టింది. मैं अंत में तेलंगाना की जनता को कहना चाहता हूं, आपने लंबे समय तक पीआरएस को अपना राज्य दिया, नीलू, निदुलू और नियमकालू का वादा देकर वो आए और अपने परिवार का करप्शन करने का काम। आपने 5 साल रेवंत रेड्डी को दिया, वो कांग्रेस पार्टी का एटीएम तेलंगाना को बनाए। मैं आपको विनती करने आया हूं, मोदी जी के नेतृत्व में 10 सीट दे दीजिए, हम तेलंगाना को देश का नंबर 1 राज्य बनाएंगे, नंबर 1 राज्य। మిత్రులారా, చివర్లో ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో చాలా కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న పేరుతో వాళ్ళు పరిపాలన చేశారు, కానీ తమ కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకోగలిగారు. 5 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణను ఒక ఏటీఎంగా వాడుకుంటోంది. మీరు నరేంద్ర మోదీ గారికి 10 లోకసభ స్థానాలను ఇవ్వండి, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణని మార్చబోతున్నాం. भाइयों बहनों, बूढ़ा नरसैया गौड़ को कमल के निशान पर आप जो बटन दबाएंगे वो हर वोट नरेंद्र मोदी को मिलने वाला है। మిత్రులారా, శ్రీ బూరా నరసయ్య గౌడ్ గారికి మద్దతుగా మీరు కమలం గుర్తు పైన బటన్ని నొక్కడం ద్వారా మీరు నేరుగా మీ మద్దతును మోదీ గారికి తెలియజేస్తున్నారు. मुझे बताओ, नरसैया गौड़ जी को जिताओगे? अरे जोर से बोलो, जिताओगे? कमल के निशान पर बटन दबाओगे? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाओगे? 10 से ज्यादा सीटें तेलंगाना में जिताओगे? तो मेरे साथ बोलिए, दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ और मेरे साथ बोलिए, जय श्री राम, जय जय श्री राम, वंदे वंदे भारत माता की, भारत माता की।